హలో ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో వైద్యారోగ్య శాఖ నుంచి మరి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో పేరుకు మాత్రమే వైద్యారోగ్య శాఖ అని ఉంటుంది, కానీ మేలు ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా అప్లై చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే ఉందండి. సో ఇది అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. కేవలం 149 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. కరెంట్ అఫైర్స్ అప్ టు 2025 వరకు అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకి జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో సహా ఈ యొక్క మెటీరియల్ అయితే ఉందండి. సో మీకు ఇది ఒక ఈజీగా ఉంటుంది ఈ జాబులో మీరు స్థిరపడడానికి. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. కేవలం 149 రూపీస్ మాత్రమే అందిస్తున్నాం. వాట్సాప్ నెంబర్ 8125642471. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 21 మే నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 28 మేతో క్లోజ్ అయిపోతుంది అనమాట. 28 మే ఈవినింగ్ 5:30 లోపల అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేయాల్సిన వాళ్ళు 28 వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ టర్మ్స్లో కూడా మీకు రాశారు. ఎందుకంటే ఇది ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక దాన్ని బట్టి మీరు ముందుగానే అప్లై చేయమని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి మనకు దాదాపు పోస్టులు వచ్చేసరికి 43 పోస్టుల వరకు అయితే ఉన్నాయండి. సో దీనికి సంబంధించి మనకి 10 డేట్స్ కూడా మనకి ఇచ్చారు. సో మనకి 21 నుంచి 28 వరకు ఉంది అప్లికేషన్ అప్లై చేయడానికి. అండ్ కంప్లీషన్ ఆఫ్ దానికి వచ్చేసరికి 10th జూన్ అండి. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 14th జూన్ మనకి డిస్ప్లే చేస్తారు. మీకు ఏమన్నా సబ్మిషన్స్ ఆఫ్ గ్రీవ్నెస్ అలాంటివి ఏమైనా ఉంటే 16th జూన్ నుంచి 19th జూన్ వరకు పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 25th జూన్ వస్తుంది. అండ్ మనకు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి 1st జూలైలో వచ్చేస్తాయి అనమాట. అప్రాక్సిమేట్లీ 1 మంత్లోనే మనకి ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకి ఉంటుంది. సో మనకి దీనికి సంబంధించి మనకి ఇది జాబ్స్ వచ్చేసరికి కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్స్ అయినా సరే మనకి గవర్నమెంట్ జాబ్లో ఎటువంటి ఫెసిలిటీస్, ఎటువంటి గౌరవాలు ఉంటాయి అవన్నీ ఉంటాయి. సో ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో వారు కంపల్సరీగా ఈ యొక్క ఇది జాబ్స్కి మీరు అప్లై చేయండి. సో ఇది ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి పోస్టులు వచ్చేసరికి బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండ్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ అండ్ ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ అండ్ జీడీఏ, ఎంఎన్ఓ లేదంటే ఎఫ్ఎన్ఓ అండ్ ప్లంబర్, వీటికి సంబంధించి మనకి పోస్టులు అనమాట. సో దాదాపు 43 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఏజ్ చూసుకున్నట్లయితే మనకి 18 to 42 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు. అండ్ దీంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ అలా అయితే ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి +10 ఇయర్స్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 300 రూపీస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇది ప్యూర్లీ మెరిట్ బేస్డ్ మాత్రమే ఉంటుంది. సో మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ వాటి ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ దాంతోపాటు మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు. సో మీకు ఎకనామిక్ వీక్ అయితే దానికి సంబంధించినవి అండ్ దాంతోపాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ జత చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. త్రూ పోస్ట్ ద్వారా కానీ లేకుంటే పర్సన్ వాళ్ళ ద్వారా కానీ అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బయోమెడికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి బీటెక్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలన్నమాట. సో దాంతోపాటు మీకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఈ సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అండ్ రేడియోగ్రాఫర్కి వచ్చేసరికి సో మస్ట్ పాస్ సర్టిఫికేట్ సిఆర్ఏ, డిఆర్జిఏ, డిఎంఏటి, బిఎస్సి రేడియాలజీ
ఇమేజింగ్ టెక్నాలజీ ఈ కోర్సులు చేసిన వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఏపీబీఎంబీతో రిజిస్టర్ అయి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసరికి డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్లో 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేసిన వాళ్ళు అర్హులు. దాంతోపాటు ఏపీబీఎంబీతో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ ఇన్ కేస్ బోత్ డిఎంఎల్టీ అండ్ బీఎస్ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్తో పాస్ అయి ఉండాలి. అండ్ దీంతో పాటు బీఎస్సీ ఆడియాలజీ లేదంటే డిప్లొమా ఇన్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ చేసి ఉండాలి. లేదంటే బీఎస్సీ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్స్ లేదంటే బ్యాచిలర్ ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ ఇవి చేసిన వాళ్ళు అర్హులు. అండ్ ఫిజియోథెరపిస్ట్కి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అండ్ ఏపీ ఫిజియోథెరపిస్ట్ ఫెడరేషన్తో రిజిస్టర్ అయి ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతోపాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసి ఉండాలి. లేదంటే ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ సంబంధించిన కోర్స్ అనేది చేసిన వాళ్ళు అర్హులు అనమాట. లేదంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఎంఎల్టీ కండక్టెడ్ బై ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఏపీ చేసిన వాళ్ళు అర్హులు. లేదంటే ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాళ్ళు చేసిన వాళ్ళు అర్హులు అని చెప్పేసి ల్యాబ్ అటెండెంట్ క్వాలిఫికేషన్ సంబంధించి చేసిన వాళ్ళు క్వాలిఫికేషన్ గల వాళ్ళు అప్లై చేసుకోండి. థియేటర్ అసిస్టెంట్కి వచ్చి చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతోపాటు 5 ఇయర్స్ నర్సింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ చూసుకున్నట్లయితే దీనికి కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ ప్లంబర్కి చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ కానీ ఐటీఐ ఫిట్టెడ్ ట్రేడ్కి కానీ ఐటీఐ మెకానిక్ ట్రేడ్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ గల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ శాలరీస్తో సహా మనకి కాంట్రాక్టెడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. బయోమెడికల్ ఇంజనీరింగ్కి 54,060 అలా రేడియోగ్రాఫర్కి 35,570 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి శాలరీ 32,670 కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్స్ అని అండ్ ఇలా అయితే ఉన్నాయండి. సో మీకు ఇది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంచుతాను చూసుకోండి. ఆడియోమెట్రిషియన్ అండ్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి 32,670 అండ్ ఫిజియోథెరపిస్ట్కి 21,500 శాలరీ అనమాట. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఇది అవుట్ సోర్సింగ్కి 15,000 రికార్డ్ అసిస్టెంట్కి అవుట్ సోర్సింగ్కి 15,000 ఆఫీస్ సబార్డినేట్కి అవుట్ సోర్సింగ్ 15,000 శాలరీ ల్యాబ్ అటెండెంట్ అవుట్ సోర్సింగ్ జాబు 15,000 శాలరీ పోస్ట్ మార్టం అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ 15,000 శాలరీ అండ్ జీడీ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ అవుట్ సోర్సింగ్ జాబు 15,000 అండ్ దాంతోపాటు ప్లంబర్కి వచ్చేసరికి 15,000 శాలరీ అవుట్ సోర్సింగ్. సో మనకు టోటల్ 43 ఉన్నాయి. అండ్ మన కేటగిరీస్ వైజ్గా కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో చూసుకోండి. ఇది అప్లై చేయడానికి కేవలం ఇది ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ అనంతపురం హెచ్డిటిపి అనంతపురం ఉంది కదా వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతపూర్ సంబంధించిన డిస్టిక్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయాల్సిన అడ్రస్ చూసుకున్నట్లయితే డిస్టిక్ కోఆర్డినేట్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ అనంతపురం డిస్టిక్. సో దీనికి మాత్రమే ఈ అడ్రస్కి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే అది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా డిస్టిక్ కోఆర్డినేట్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ అనంతపురం. సో దీని మీద డీడీ తీసి సో వాళ్ళు చెప్పిన అప్లికేషన్ ఫామ్స్ అనేవి జత చేసి త్రూ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే పర్సన్ వెళ్ళి ఇవ్వడం ద్వారా కానీ ఇవ్వాల్సి ఉంటుంది. 28th లాస్ట్ డేట్ కల్లా ఉండకుండా ముందుగానే ఇవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ ప్యూర్లీ కాంట్రాక్టెడ్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అనంతపూర్ డిస్టిక్ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి వీలైతే ఉందండి. సో వేరే డిస్టిక్ వాళ్ళకైతే అప్లై చేయడానికి వీలు లేదు. అప్లికేషన్ ఫామ్ ఎలా అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించింది ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఇవ్వచ్చు. సో దానికి సంబంధించింది కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే అనంతపురం డిస్టిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఎలా ఉంటుంది. సో అప్లై చేయాల్సిన వాళ్ళు అప్లై చేయండి. దీని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.